అమ్మ సల్ల తీస్తే నాన్న బంగారు బిందెలలో ఇట్లా తీసే అంటే అవంతా మన సిరి సంపదలకు అట్లా ప్రతీక అనమాట. సో అట్లనే తర్వాత వర్ణన కూడా బాగుంటుంది వెనకటి పాటలలో. ఇప్పుడు అంతా ఒంటిచ్చి పాడిన పాటలల్లో అట్లా ఆ ఫ్లేవర్ మిస్ అవుతున్నవి, జీవం ఉండదు, ఆ జీవం ఉండదు. ఐ మీన్ ఆ భాష నాకు కూడా సోల్ ఉండదు, మిస్ అవుతున్నాం అనిపిస్తుంది. అంటే డీజేలు ఇవన్నీ వచ్చిన తర్వాత బ్రష్ పట్టి ఇచ్చింది అనిపిస్తుంది ఒక్కోసారి మన కల్చర్ని. అప్పుడు ఎట్లుంటుంది అంటే ఇప్పుడు సీతను రాముడు, సీతమ్మ శ్రీరాములు వియ్యాలో జూదమ్ములాడంగా వియ్యాలో, ఒక్కేసి జూదమ్ము వియ్యాలో రాముడాడబట్టే వియ్యాలో, రెండేసి జూదమ్ము వియ్యాలో సీత ఆడబట్టే వియ్యాలో, అప్పుడే వచ్చెను వియ్యాలో. అటు మాయా లేడీ వస్తుంది, వస్తే ఆ మాయలేడి కావాలని సీత అడుగుతుంటుంది. అడుగుతుంటే రాముడేమో వద్దు నీకేమైనా పిచ్చా, అట్లాంటి లేడీలు బంగారు లేడీలు ఉంటాయా, ఉండవు అని రాముడు చెప్తుంటాడు. లేదు లేదు నాకు కావాలి అని అంటా ఉంటే రాముడు అంటుంటాడు, ముత్యాలు దాపిన వియ్యాలో రవికెలే ఉండంగా వియ్యాలో, మురికి తోలును సీత వియ్యాలో ఏల బ్రహ్మసీనావే వియ్యాలో. అంటే ఆమె చెప్తుంటుంది నాకు అవసరం లేదు, నాకు అది కావాలి, నువ్వు నిజంగా మనిషివి మగాయన అయితే పోయి తీసుకురా అని. అంటే అప్పుడు అన్నదో అనలేదో అవన్నీ కాదు కానీ అట్లా నుడికారాలు అట్లా వచ్చినాయి అంటుంటుంది అనమాట. చెప్తుంటుంది, నువ్వు పెట్టే తిరుమని వియ్యాలో నేను పెడతారాము వియ్యాలో, నేను కట్టే చీరలు వియ్యాలో నువ్వు గట్టురాము వియ్యాలో, అనగానే రామయ్య వియ్యాలో దిగ్గున్న లేచి వియ్యాలో, వెండి వంటి పండ్ల వియ్యాలో పిండి వాడగొరికి వియ్యాలో, తెల్లని గుడ్లకు వియ్యాలో తెచ్చే రక్తంబు వియ్యాలో, ఎర్రని గుడ్లపై వియ్యాలో ఎత్తనే కోపంబు వియ్యాలో. ఇట్లా అని అట్లా ఉంటుంది అనమాట. నైస్ నైస్ అక్క. మీరు ఈ కరోనా టైంలో సీతక్కతో కలిసి కొంత ఆ టైంలో హెల్ప్ చేస్తారు కదా, ఆ చెంచులకు ఆదివాసులకు వాళ్ళకు. ఆ సందర్భంలో మీరు ఒక మాట అన్నారు, ఆ సందర్భంలో నేను విన్నాను. అంటే వాళ్ళని చూస్తే నాకు అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు, అసలు ఏంటి రాజకీయ వ్యవస్థ, ఏంటి పార్టీలు, ఎవరి కోసం చేస్తున్నారు ఏంటి అని ఒక లాంటి ఫ్రస్ట్రేషన్లో మీరు ఆ మాట మాట్లాడారు తినుకుంటూ. ఏం సంఘటన మిమ్మల్ని కదిలించిందక్క? అంటే నిజంగా కూడా ఒక్కోసారి అనిపిస్తుంది, వాళ్ళు రాజ్యాంగేతరుల కాయిన్కి అవతల సైడ్ ఉంటారు వాళ్ళు. చాలామంది మనం అంతా బాగుందని మైదాన ప్రాంతంలో మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా, పాపం వాళ్ళకి ఏమీ ఉండవు. రోగం వస్తే ఒక్కోసారి ఆ ఫెసిలిటీ తీసుకోపోలేక మధ్యలోనే చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది అనమాట. ఇప్పటికీ ఉంది అది. ఇప్పటికి కూడా అట్లా. అంటే నాకు అదే అనిపిస్తుంది అన్నట్టు, అంటే ఎందుకు ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం చేస్తున్నారు అంటే అవసరానికి వాళ్ళను ఆదుకోనప్పుడు ఇంకెందుకు అనిపిస్తుంది. అంటే ఎంతసేపు వీళ్ళు ఎమ్మెల్యేలము ఎంపీలము వాళ్ళు ఓటు రూపంలో లేరు కదా, ఓటు ఉంటేనే మన అంటే వాళ్ళకు కూడా ఓట్స్ కూడా ఉన్నాయి, అట్లా లేవని ఏం కాదు కానీ మరి అంటే అంత అవసరం లేదు అనే కాడికి, వాళ్ళు లేకున్నా సరిపోతుంది అనే కాడికి, అంటే మనుషుల్ని మనిషిగా చూడలేనప్పుడు ఎందుకు ఈ వ్యవస్థ అనిపిస్తుంది అట్లా. అంటే మన దగ్గర మైదాన ప్రాంతాల్లో నేను కూడా వెళ్ళడం ఎందుకంటే మన దగ్గర ఎవరికి హెల్ప్ అంత అవసరం ఉండదు. అందుట్లో సిద్దిపేట ప్రజలు వచ్చి నాకు ఇది కావాలని అడిగేంత ధైర్యం కూడా వాళ్ళకి లేదు. సో అట్లాంటప్పుడు మన మనసు ఊరుకోదు, అరే ఇంత ప్రపంచం అంతా కరోనా ఇట్లా అయిపోతూ ఉంటే అక్కడున్న వాళ్ళని ఎవరు చూస్తారని చెప్పి కంప్లీట్గా 2 years అయితే మొత్తానికి అసలు నేను హైదరాబాద్ వదిలేసి మధ్య మధ్యలో నా పిల్లల్ని తీసుకుపోయినా మా ఆయనని తీసుకుపోయినా. చాలా భయం పాపం, మన వల్ల వాళ్ళు అమాయకంగా బ్రతుకుతుంటే వాళ్ళకేమైనా కరోనా రాగల్లా అని చెప్పేసి నిత్యావసర సరుకులు ఇవన్నీ అందవు కదా, మేము మాస్కులు పెట్టుకొని పోయి వాళ్ళకు మాస్కులు ఇచ్చి ఉప్పులు పప్పులు ఇచ్చి అన్నీ కూడా. సీతక్కతో కంటిన్యూగా కొండారెడ్లపాలెం అక్కడెక్కడో ఉంటుంది, ఇట్లుంటుంది కొండ, అదేకి చాలా వరకే ఆ ప్రాంతాలను అయితే నిజంగా కూడా సహాయం చేసినాము. వాళ్ళకు కూడా ఆ టైంలో చాలా అది హెల్ప్ఫుల్ అయింది. వాళ్ళు ఇంత వండుకొని తినగలిగినరు. చాలా వరకు దొరకకపోతే ఇంకా దుంపలు ఆ చేపలు అవి తెచ్చుకొని కాల్చుకొని తినేదట వాళ్ళు చెప్పిండ్రు అనమాట. సో మీరు వచ్చిన తర్వాత కనీసం ఈ 4 రోజులు మాకు ఫుడ్ దొరుకుతుంది అని మస్తు బాధ అనిపించింది. అంటే అరే తినడానికి తిండి లేనప్పుడు ఎందుకు ఇవన్నీ అనిపిస్తుంది. మనం బట్టలు కట్టుకొని మోడర్న్ కార్లు పాష్ ఇదంతా ఎందుకు, ఒక అవతల పక్క ఇంకొక మంచి ఆకలితో వస్తూ ఉంటే ఇదేం రాజ్యం అని నాకు అనిపించింది అంటే. అట్లా ఎలా ఉంటుంది అక్క మీతో సీతక్కతో మీ అనుబంధం? బాగుంటారు అక్క, నిన్నగాక మొన్న కూడా కలిసిన. సో మంచిగా ఉంటుంది, వెరీ గుడ్. అంటే సీతక్క ఒకరే కాదు అందరితో బాగుంటాను నేను. బేసిక్గా నేను ఎవరిని ఇప్పుడు చెప్పిన కదా అదర్ పార్టీస్లో ఉన్న వాళ్ళతో కూడా, ఇప్పుడు ఈవెన్ సత్యవతి రాథోడ్ గారు కానీ తర్వాత సునీత లక్ష్మారెడ్డి గారు ఇప్పుడు అటు వెళ్ళింది కదా, వాళ్ళైనా సరే ఏం అక్క బాగున్నావు అంటారు. అంటే ఏ పార్టీలో ఉన్నా మీరంతా ఒక టీంగా ఉన్నారని అర్థం. ఇక్కడ టీం ఉన్నాను కాదు కానీ నేను చిన్నదాన్ని అయినా కూడా మేబీ రాజకీయాలలో నేను ఎప్పుడు కూడా అవతలను అంత పరుష పదజాలంతో కానీ వాళ్ళని డిగ్రేడ్ చేసేటట్టు కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరిని మాట్లాడాను అనమాట బేసిక్గా. అంటే నేను వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు
వాటి మీద నేను చెప్తా కూడా డైరెక్ట్గా, నువ్వు ఇది చేయాలి, ఇది చేస్తలేవు, ఇది అని కూడా చెప్పొస్తా. చాలామందికి కొందరికి నచ్చకపోవచ్చు, కొందరికి నచ్చుతా కావచ్చు. నచ్చిన వాళ్ళకి మాత్రం నిజంగా నేనంటే తెలిసిన వాళ్ళు మాత్రం నన్ను బాగా ఇష్టపడతారు. సో అట్లా నన్ను మంచిగా చూసుకుంటారు, అరే మంచిది అని. సరే అక్క, ఇటీవల ఒక టాపిక్ అయితే అంటే యాజ్ ఏ కమిషన్ మెంబర్గా కాదు, యాజ్ ఏ ఉమెన్గా వరుసగా కొన్ని సంఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయి. అంటే హస్బెండ్స్ మీద వైఫ్ అటాకింగ్, హరాస్మెంటు, లేకపోతే అది. ఎట్ ది సేమ్ టైం మెజారిటీ పురుషులే స్త్రీల మీద ఎక్కువ శాతంలో అఘాయిత్యాలు, హత్యలు ఇలాంటి చాలా జరుగుతున్నాయి. కానీ కొన్ని వెలుగులోకి వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. బట్ ఈ మధ్యలో కొన్ని సంఘటనలు చెదురుముదురుగా వరుసగా ఇవే సంఘటనలు జరుగుతున్నాయి. అట్లాంటివి జరిగినప్పుడు బాధ అనిపిస్తుంది. అంటే అరే ఇంత ముందుకు మనం ఏమన్నా ఎక్కడున్నాం, ఒక్కోసారి ఇండియాలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా అనిపిస్తుంది ఈ మహిళల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు. ఎందుకంటే కొన్ని వాళ్ళంతా ఇల్లిటరేట్స్ ఉన్న దగ్గర కూడా అట్లా జరుగుతూ ఉన్నాయంటే సరే వాళ్ళ కర్మ అనుకోవచ్చు. మనం ఇంత ముందుకు పోయి, ఇంత టెక్నికల్గా ముందుకు పోయి, ఇన్ని రకాలుగా ఉండి కూడా అభివృద్ధి చెందినాక కూడా మళ్ళీ ఏంది అట్లా భార్యలను కొట్టుడు, హింసించుడు, ఇప్పుడు భార్యలైన భర్తలను ఇట్లా హింసించుడు, ఏంది ఇది? దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. నిన్న మొన్న మనం ఈ తీన్మార్ మల్లన్న కవిత ఎపిసోడ్ కూడా ఇవి కూడా చూస్తున్నాం కదా. మీరు నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుతారని తెలుసు, నేను ముందే చెప్తున్నా ఆన్సరు. ఇవన్నీ కూడా పనికిరాని అనిపిస్తుంది నాకు. చాలా థింగ్స్ ఉన్నాయి. అరే మనం ఎదుగుతూ మన చుట్టుపక్కల సమాజాన్ని ఎట్లా ఎదిగించాలి, ఎట్లా చేయాలి, మనంతూ మనం ఏం చేయాలి, ఇవన్నీ వదిలేసి అరే మన పిల్లల్ని ఎట్లా తీర్చిదిద్దుకోవాలి సొసైటీలా, ఇవన్నీ కూడా వదిలేసి క్షణికావేశాలతోని నేనోటంటా నువ్వు రెండను, నేనోటి కొడతా నువ్వు రెండు కొట్టు, ఏంది అది అసలు? అందుకే అనిపిస్తుంది కొన్నిసార్లు ఇట్లాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఫారిన్ కంట్రీస్లో, ఇప్పుడు ఆస్ట్రేలియాలో కీప్ 1 hand డిస్టెన్స్ అంటారు. ఒక మనిషిని ఇంకో మనిషి కొట్టడానికి లేదు, అనవసరంగా తిట్టడానికి లేదు. దాడులు అనేది అది అసలు అట్లాంటివి చేయొద్దు. తిట్టడం కూడా మనుషులని ఎట్లా పడితే అట్లా ఎవరు పడితే వాళ్ళని తిట్టొద్దు. పర్టికులర్గా ఇప్పుడు మీరు అన్నట్టు ఎలా చూస్తారు? ఇప్పుడు కవిత పైన తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఎలా చూస్తారు? తీన్మార్ మల్లన్న పైన కవిత జాగృతి కార్యకర్తల దాడిని ఎలా చూస్తారు? రెండూ చేయకూడదు, ఎందుకంటే అది సెన్సిటివ్ ఇష్యూ. సరే వేరే వాళ్ళ విషయంలో సామెత ఆయన వాడినా కూడా ఓకే, ఒక జెంటిల్మెన్ ఉన్నప్పుడు వేరేలా ఉంటుంది, అది ఒక ఫీమేల్ ఉన్నప్పుడు వేరేలా ఉంటుంది. తర్వాత వీళ్ళెళ్ళి వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేయడం కూడా ఏదన్నా ఉంటే సరే మాటకు మాట సమాధానం చెప్పుకోవాలి. లేకపోతే దేర్ ఆర్ కోర్ట్స్ అండ్ ఆల్, రెస్పెక్ట్ ద లా. నేనేమంటా అంటే అది ఇట్లా పోయి మనుషులు పోయి కొట్టుకోవడం ఏంది అది? మనం కానీ ఈ సంస్కృతి రాజకీయాలలో మంచిదేనా? అస్సలు మంచిది కాదు. అదే చెప్తా ఉన్నా. అంటే డీసెంట్ పాలిటిక్స్, డెకోరం ఒకటి మెయింటైన్ చేయాలంట నేను. మనము ప్రజాప్రతినిధులకు వచ్చినప్పుడు అవతల వాళ్ళు మనం చూసి మనం నేర్చుకోవాలి. అరే గొప్పగా బతకాలి అనేది ఒక మన సిగ్నేచర్ వదిలిపోవాలి. అట్లాంటిది మీరు ఇట్లా చేయడం వల్ల ఏమనిపిస్తుంది అంటే చీప్ పాలిటిక్స్ అండ్ టూ పొలిటికల్ లీడర్స్ అనే కాడికి వస్తారు. ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు. ఒక అంశం, సమాజం చీత్కరించుకోవడమే కాదు రాజకీయ నాయకులను, రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళకు కూడా ఇదొక సంకటంగా, లేకపోతే ఇదొక మన జోనరే కాదు, అది మన ఏరియానే కాదని చాలామంది పాలిటిక్స్కి దూరంగా ఉంటారు. ఇప్పుడు వేరే వాళ్ళ పిల్లలు చాలామంది అంటారు. ఇప్పుడు అంతెందుకు, నేను కూడా చెప్తా, ఒకవేళ ఎందుకు పాలిటిక్స్, ఎందుకు వచ్చిన పాలిటిక్స్ మేమే ఇవన్నీ చూస్తూ ఉన్నాం అనే కాడికి వచ్చినాం. ఒకప్పుడేమో వాళ్ళని చూసి మేము పాలిటిక్స్లోకి వచ్చి మన పెద్దవాళ్ళని చూసి, ఇప్పుడు మన పిల్లలకు మనమే వద్దులే పాలిటిక్స్ అనే కాడికి అంటే అట్లా అనిపిస్తుంటుంది, బాధ అవుతుంటుంది. ఇట్ షుడెంట్ హ్యావ్ హ్యాపెండ్, బట్ ఇట్లా జరిగింది. ఇప్పటికైనా ఇద్దరు సంయమనం పాటించాలంట. ఇకపోతే ఈ దాడులు ఇవన్నిటికి కూడా భార్యలు భర్తలు ఈ చంపుకోవడాలు, తిట్టుకోవడాలు, ఈ కొట్టుకోవడాలు, నేను చెప్పినా కదా, పని ఉంటే చేతి నిండా పని ఉంటే ఇవన్నీ జరగవు. పనిపాట లేకుండా చేసే పనులు ఇవన్నీ. ఇంతసేపు పొద్దున్న లేస్తే ఇలా మన టైం ఏంది పెట్టుకొని ఇవాళ ఏడికి పోవాలి, ఏ ఆఫీస్ పోవాలి, ఏం పని చేయాలి, మనము ఇంటికి పనికొచ్చే పని ఏమన్నా ఉన్న దానిలా, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలన్నా, లేకపోతే మనము ఆఫీస్కి పని వేళలో పోయి చూసుకోవాలన్నా, లేకపోతే రాజకీయ పార్టీలో పనిచేసే వాళ్ళు పొలిటికల్ లీడర్స్ అయితే పోయి అడిగాలి ఏం పార్టీ ఉంది, ఇవాళ ఆఫీస్లో ఏం మీటింగ్ ఉంది, ఏంది, ఏమైనా ధర్నా ఉందా, నిరసన ఉందా తెలిపేది శాంతియుతంగా, అట్లాంటి పనులు పెట్టుకున్నప్పుడు ఏం కాదు. ఏం పనిలేదు, దిక్కుమాల సీరియల్లో ఒకటి చూస్తుంటారు పొద్దున్న వేసి సాయంత్రం దాకా. దాని మీద చూపించేటివి కూడా మనం అన్ఫార్చునేట్లీ నాకు అంటే వ్యతిరేకమా అదే అని చూస్తే సరే, మీరు కూడా అందరూ బతకాలి కదా, నలుగురికి లైఫ్ ఇస్తున్నారు, ఉద్యోగ కల్పన చేస్తున్నారు, కానీ అట్లీస్ట్ కొంచెం అన్న మోటివేషనల్ ఏమన్నా సమాజానికి. అయితే సీరియల్ విషయంలో కొంచెం మీకు వ్యతిరేకంగానే ఉన్నట్టున్నారు. వ్యతిరేకంగా కదంటే ఏమన్నా ఉపయోగపడేది ఏదన్నా చెప్పిన కదా, మోటివేషనల్ ఏదైనా ఉండి అది చూసి నేర్చుకొని ఏదైనా పైకి ఎదగాలి అనుకునేటి చూపిస్తే బాగుంటుంది. ఎంతసేపు అత్త మీద కోడలు, కోడల మీద అత్త, మొగుడు మీద పెళ్ళాము, ఇంకొకరు వస్తారు మధ్యలో, ఒక విలన్ ఎయిర్ వస్తుంది, ఎందుకు వస్తారో తెలియదు, వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు. నాకు అర్థం కాని క్వశ్చన్ అక్క, ఈ సీరియళ్లలో
నిజంగా బయట జరిగిన దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు ఆ స్టోరీని స్క్రీన్ ప్లే చేస్తున్నారా, నిజంగా లేని పంచాలను వీళ్ళు సీరియల్ ద్వారా? అంటే లేదు, మొన్నటి దాకా ఒక 2-3 ఏళ్ళ వరకు నేను కూడా అట్లనే అనుకునేదాన్ని. అంటే ఓన్లీ సమాజంలో జరిగేటివి చూపిస్తారులే వాళ్ళు కూడా ఏందని. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అందులో చూసి నేర్చుకొని సమాజంలో ఇట్లా తయారవుతున్నారా అనే కాడికి వచ్చింది. నిజంగా కూడా అది ఏంటంటే ఏదో అంత అయిపోయి అవసాన దశలా ఇంకెటు కదలలేని మొబిలిటీ తక్కువ అయిపోయి కాలు చేతులు ఆడక ఇంట్లో పొద్దుపోనోళ్ళు చూడాల్సినది. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా ఆడోళ్ళు మొగోళ్ళు చూస్తుంటారు నిలబడి. నేను కూడా ఇంటికి వెళ్ళినాక వెరీ గుడ్ క్వశ్చన్, మధ్యలో టీవీ పోగానే నేను టీవీ ఆఫ్ చేస్తా. ఇప్పటికీ గొడవ అయ్యేది అందుకే. మా ఆయన నన్ను తిడుతుంటారు, నువ్వు చూడకపోతే చూసేటోళ్ళని ఎందుకు చూడనియో. అంటే మంచిగా నడుస్తున్నాం కదా సో ఫార్ అవర్ జర్నీ. లైక్ నెక్స్ట్ ఇయర్ అయితే 25th సెలబ్రేషన్ చేసుకుంటాం ఆయన వెడ్డింగ్ యానివర్సరీ. ఇంత మంచిగా జరుగుతోంది. అత్త మామ ఆడపిల్లలు బిడ్డ కొడుకు ఫ్యామిలీ మీ 6 మేనత్తలు వీళ్ళందరినీ మంచి కలిసిమెలిసి ఉన్నాం. మీ చిన్నాయనలు మీ మేనమామలు ఇట్లాంటి దానిలలో ఇట్లాంటివి నేర్చుకొని మళ్ళీ ఏమన్నా వీళ్ళకి లేని ఐడియాలు ఏమన్నా వస్తాయేమో అంటుంటే తిరుగుతుంటాం అనమాట. సో పని లేని వాళ్ళు అట్లాంటి వాళ్ళు 84-85 ఏజ్ వాళ్ళు చూస్తే ఏం కాదు, ఇంకా వాళ్ళ వల్ల ఏమి శేష జీవితం అట్లా గడపాలనుకుంటాం. ఈ భావి జీవితం ముందర పెట్టుకొని ఇదంతా ఆలోచించాల్సింది పోయి అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. నిజంగానే దానిలో మంచిగా ఉంటే చూడొచ్చు. ఇప్పుడు ఒకటి ఉంటుంది కొన్నిట్లో యువ ప్రోగ్రామ్ అని ఉంటుంది, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వస్తుంటాయి, టెక్నికల్గా ప్రాపర్టీస్ మీద షోస్ వస్తుంటాయి. అట్లాంటివి తప్పు లేదనిపిస్తుంది. బట్ పొద్దుమూకల ఇదే చూడడం నేనైతే అగేన్స్ట్. మీ జీవితంలో మిమ్మల్ని ఎమోషనల్ గురి చేసి బాగా బాధించిన సంఘటన ఏంటక్క? ఫస్ట్ నేను ఆస్ట్రేలియా పోయేటప్పుడు నా 1 year బాబును అంటే వాడిని పాలు మరిపించి మరీ నేను వెళ్ళిపోవడం, నా మాస్టర్స్ కోసం చదువు కోసం ఇక్కడ ఇండియాలో వదిలిపెట్టి పోవడం ఒకటి. ఎందుకంటే అక్కడ పోయినాక వానేజ్ పిల్లల్ని ఎవరినైనా ట్రైన్లో పాలిచ్చే తల్లులను చూసినా ఎవరైనా ట్రామ్లలో పిల్లల్ని వేసుకొని పోతున్నా విపరీతమైన బాధ ఉండేది. అప్పుడు ఇట్లా ఫోన్లు లేవు. మళ్ళీ 2.5 సంవత్సరాల తర్వాత వచ్చేసరికి నా కొడుకు పెద్దోడైండు. నా దగ్గరికి రాలేదన్నమాట. అంటే వాడు స్కూల్కి వెళ్తే మా అత్తయ్యని అడిగేదట, మా భవాన్ మమ్మ ఉందా ఇంటి దగ్గర అని. ఇంటికి వచ్చినాక మాత్రం దూరం ఉండి తొంగి చూసేది. అది చాలా బాధాకరమైన సంఘటన. పిల్లల్ని ఎట్లాంటి కష్టం వచ్చినా ఏ పరిస్థితులైనా పిల్లల్ని వదిలిపెట్టదు, అదొకటి. అంటే నాకు నడిచింది. ఎందుకంటే అత్తమామ నాకన్నా గొప్పగా చూసుకున్నారు వాళ్ళు. అమ్మ నాయనైనా అత్తమామ అయినా నా దగ్గరకు ఆస్ట్రేలియాకి వాళ్ళు కూడా వచ్చిండ్రనమాట, సపోర్ట్ చేసిండ్రు. సో ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను బయటపడ్డా ఆ స్టేజ్ నుంచి. కానీ వేరే వాళ్ళకు అదొకటి. తర్వాత ఇంకేం అడిగినావు? సంతోషకరమైనది ఇంకా నేను అడగలేదు, చెప్పండి. అదే నెక్స్ట్ అదే కదా, స్ట్రెంగ్స్ వీక్నెస్ సంతోషము బాధ ఇట్లాంటి బాగా అత్యంత సంతోషకరమైన విషయం. మళ్ళీ ఇప్పుడు నా కొడుకు చదువుకొని మళ్ళీ ఇప్పుడు వాడి దేశంకే మాస్టర్స్ పోతున్నాడు. అట్లాంటి తర్వాత నేను పొలిటికల్గా అంటే ఇంత ఏజ్లో చిన్న వయసు అనే చెప్పుకోవచ్చు, అతి చిన్న వయసులో అవకాశం రావడం, సిద్దిపేట నుంచి పోటీ చేయడం, ఎలక్షన్లో ఓడిపోయినా కూడా ఇవాళ పార్టీకి పనిచేసి కమిషన్ స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదు మీరు అన్నట్టు. సంతోషకరమైన ఇవన్నీ కూడా. అంటే మంచిగా మా ఆయన కూడా బిజినెస్లో మంచిగా ఎక్సెల్ అవుతున్నాడు. తర్వాత తను ఒక కంపెనీకి CEO. ఐడియల్ కుటుంబం అంటే వాళ్ళలాగా ఉండాలిరా అని నలుగురు అనుకున్నప్పుడు మా పరోక్షంలో కూడా మనం జనరల్గా అందరూ ఎదురుగా పొగుడుతుంటారు కదా, కొన్ని వినబడుతుంటాయి. అరే వాళ్ళలాగా ఉండాలి, సాధించాలి, అట్లా పోవాలి, అట్లా రావాలి, మళ్ళీ అమ్మ నాయనని అట్లా చూసుకోవాలి, ఇట్లాంటివి విన్నప్పుడు ఇట్లా మంచిగా అనిపిస్తుంటుంది అన్నట్టు, సంతోషం కలుగుతుంటుంది. భవిష్యత్తులో భవానీ రెడ్డి గారిని ఏ విధంగా చూడవచ్చు? ఎమ్మెల్యే ఎంపీ గారా? ఇప్పుడు ఇక ఇన్ని రోజులు అంటే కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకా రిజర్వేషన్స్ రిజర్వేషన్స్ వస్తున్నాయి కదా, సో అట్లా కేటగిరీలో కొట్లాడినాం. సో ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఎమ్మెల్సీగానో అవకాశం అయితే రాకుండా పోదు డెఫినెట్గా. బట్ మన సీట్ మన ఎవరున్నారో అవతల ప్రత్యర్థి ఇట్లాంటివి కూడా ప్లేస్. అంటే చాలామంది నేనేమనుకుంటా అంటే ఇదే కులమానం కాదనిపిస్తుంది నాకు ఎమ్మెల్యేనా ఎంపీ అని. సో దాదాపు నాకు అంతే పేరున్నది. ఒక పార్టీలో ఎమ్మెల్యే అయ్యి ఏం తెలియని వాళ్ళు చాలామంది, ఆ ఎమ్మెల్యే తెలియని వాళ్ళు కూడా ఉంటారు, కనుమరుగైన వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేలు కూడా చాలామందికి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అట్లాంటి ప్రపంచంలో మనకు భవానక్క అంటే ఇప్పుడు మీరు పిలిచి ఇంటర్వ్యూ చేస్తుండ్రు అంటే ఎంతో కొంత నేను అందరికీ తెలుసు, మంచి పనులు చేసుకుంటూ ముందుకు పోతున్నాం అన్నట్టే కదా. ఒక వెల్ నోటెడ్ పర్సన్, ఒక స్ట్రాటజీ ఉన్న పర్సన్ అనే అనుకోవచ్చు కదా. సో అట్లా అదొక కులమానం కాదు. రాజకీయంగా వేరే అదర్ థింగ్స్ ఉంటాయి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు. జీవితకాలంలో కంటెస్ట్ చేయని వాళ్ళు పాలిటిక్స్లో కూడా ఉన్నారు. పాలిటిక్స్ చేస్తూ సర్పంచ్ కాలేకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అట్లా భవిష్యత్తులో క్రియాశీలకంగా రాజకీయాల్లో కొనసాగుతా ఉన్నత శిఖరాలకు కూడా చేరుకుంటా ఆ నమ్మకం ఉంది. నేను చెప్పిన కదా, నేను 2018లో పోటీ చేసి 19లో కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఇవాళ కమిషన్ మెంబర్ అయ్యి రేపు పొద్దున్నాడు అంటే 5-6 ఏళ్ళలోనే ఇంత సాధించినాము.
చూద్దాం, బతుకుదాం 100 ఏళ్ళు అనుకుంటున్నాం కదా, ఇంకా 65 45 ఇంకా 65 55 ఏళ్ళు. సార్ 100 ఏళ్ళు అనుకుంటే ఇప్పుడు 45 ఏళ్ళు అనుకున్నా. ఏం చెప్పేసి ఇట్స్ ఓకే, 45. ఇంకో 55 ఏళ్ళు ప్రజాసేవలనే ఉందాం, దేవుడు కరుణిస్తే, కాలం కలిసి వస్తే. మీలాగా లేదా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి, మరీ ముఖ్యంగా మహిళలకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? అదే అంటున్నా, చాలా నిబద్ధతగా ఉండాలి, తర్వాత ఫోకస్డ్గా ఉండాలి, మన ప్రాంతం మీద సమగ్రంగా మంచి అవగాహన ఉండాలి, సమూలంగా విషయ పరిజ్ఞానం ఉండాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి, వొకాబులరీ ఏమంటారు అరేటరీ స్కిల్స్ ఉండాలి, ఎస్పెషల్లీ వాక్చాతుర్యం అది ఉండాలి. సో అవన్నీతో పాటు ఎదగాలన్న తపన, యాజ్ ఐ సెడ్, ప్లస్ ఫ్యామిలీని ఇటు రెండింటిని బ్యాలెన్స్ చేసుకునే అంత ఓర్పు, సహనం, ఏమంటారు కదా, తొక్కుడు బండకున్నంత సహనం ఉండాలి. చాలా వరకు బురద చల్లుతూ ఉంటారు, అవన్నీ కూడా వదిలేస్తూ చిన్న చిన్న విజయాలను మన ఖాతాలో వేసుకుంటూ, ముళ్ళుంటే ఏరేసుకుంటూ పోవాలి. ప్లస్ నీలాగా ఒక ఇంకా 10 మంది విమెన్ని ఒక సెల్ఫ్ సఫిషియన్సీ వచ్చేటట్టుగా వాళ్ళని కూడా మంచిగా తోడ్పాటు అందించాలి. వాళ్ళకు కూడా నీతో పాటు ఇంకా మహిళలకు ఆదర్శంగా ఉంటూ వాళ్ళని కూడా రాజకీయాల వైపు ప్రోత్సహించడం, లేదంటే ఇంకేదన్నా వాళ్ళు ఎంచుకున్న రంగం ఏదైనా, మొత్తం మీద ఫైనల్గా మహిళ అనేటామె సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుండాలని కోరుకుంటాను నేను. ఓకే అక్క, మీ భవిష్యత్తు, మీరు కన్న కలలు నెరవేరాలి, సమాజానికి మరింత సేవ చేయాలి, మరింత పేరు ఉండాలి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకే కాకుండా సమాజానికి కూడా మరింత సేవ చేసి ఈ జీవితాన్ని సార్థకత చేకూర్చుకోవాలని, మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ.